నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నాయి. ఏదైతే అంబేద్కర్ సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇష్యూస్ మనం చూసాం. దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా ధర్నా కార్యక్రమం చేశారు. బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పాలి, లేదంటే అతను జైల్లో పెట్టాలి అని చెప్పేసి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడంతా కూడా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా ఉన్నారు. హనుమంతరావు గారు, అసలు ఏంటి నిజంగానే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు? అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అంటే చాలా దారుణమైన వ్యాఖ్యలు అవి, అందరూ కూడా ఆ విధంగా చూస్తూ ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు మీరు చూడండి, మూడోసారి రావడం, గెలవడం, అహంకారం నెత్తి మీద ఎక్కింది. ఇంకో పక్క రాజ్యాంగంలో డిస్కషన్లో ప్రధానమంత్రి గంట సేపు నెహ్రూని తిట్టడం, ఇందిరాగాంధీని తిట్టడం, అదేవిధంగా రాజీవ్ గాంధీని తిట్టడం, ఆఖరికి అమిత్ షాను కూడా ఇన్సల్ట్ చేశాడు. రాజ్యాంగం ఆయన నడపలేదట, వెనుకకి ఏది సంవిధాన్ పీछे से चला అన్నాడు. फिर आज क्या हुआ भाई? संविधान कौन लिखा? संविधान అంబేద్కర్ लिखा. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నిజమైన స్వాతంత్రం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతనే పేదవానికి అనుకూలమైంది. బావుల దగ్గర ఓనియలే, గుళ్ళ దగ్గర ఓనియలే, అట్టడుగున వచ్చి దూరం ఉండరా రై అదే అనే రోజులు పోయినాయా లేదా? ఇవాళ హరిజనులు కూడా గుళ్ళకి పోతున్నారా లేదా? బావుల దగ్గర నీళ్లు చేస్తున్నారా లేదా? అందరితో సమానంగా కూర్చున్నారా లేదా? నా పక్కగా ఎస్సీ ఎందుకు కూర్చున్నాడు? అంబేద్కర్ ఇచ్చిన అవకాశం, మేము కూడా దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుగురించి నా ఉద్దేశంలో ఇది చాలా సీరియస్. ఫ్యాషన్ ఒక అంటాడండి, అంబేద్కర్ ఫ్యాషన్ ఆరా? ఎంత అహంకారం ఉన్నది! వీర్ సవర్కర్ ఆలోచన వాళ్ళది, ఆర్ఎస్ఎస్ ఆలోచన వాళ్ళది. ఇప్పటి కూడా ఆలోచనలో మార్పు రాలేదు. ఎంతసేపటికి కించపరిచేందుకు అంబేద్కర్ను ఒక పక్క నరేంద్ర మోడీ अंबेडकर को बहुत इज्जत करते, तेरा होम मिनिस्टर इतना इंसल्ट करने के बाद तू एक्शन लेता नहीं लेता అని అడుగుతున్నాం. యాక్షన్ చేసుకోవాలి కదా, లేకపోతే ప్రివిలేజ్ మోషన్ చేయాలి, ఆయనను బర్తరఫ్ చేయాలి అని కోరుతున్నాం. అరే రాకపోతే రోడ్ల మీద రైతులు వస్తలేరా? ఏది రైతులు, పంజాబ్ రైతులు రోడ్ల మీదకి మినిమం సపోజ్ అంబేద్కర్ కు అవమానమైనాక ఎవడన్నా ఊకుంటాడా? అగ్గి అగ్గి యావత్ భారతదేశంలో అగ్గి అవుతుంది. ఇప్పటికే మణిపూర్లో అగ్గి జరుగుతున్నది. రైతులు రోడ్ల మీదకి వచ్చి మినిమం సపోర్ట్. ఇక అంబేద్కర్ ఇష్యూ వచ్చినాక ఇది తప్పనిసరిగా ఒక ఏది మంటలు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో తగాదాలు మొదలవుతాయి, లొల్లి అవుతుంది, ధర్నాలు వస్తారు. అంబేద్కర్ అందరూ భగవంతుడు అంటాడు. ఆయన ఏమంటాడు? అరే అంబేద్కర్ ఫ్యాషన్ ఒక అంటే ఉస్సే బజే దేవుని పూజిస్తానని ఏమంటారు? అరే మాకు దేవుడు రా బాబు, ఆయన కాన్స్టిట్యూషన్ రాసిన దేవుడు అంటున్నాం. నువ్వు ఆ దేవుణ్ణి అవమానం చేసిండు కాబట్టి నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ మొదలు నీ అమిత్ షా మీద యాక్షన్ తీసుకో, లేకపోతే యావత్ భారతదేశంలో ఏది మంటలు. అభిమానులు ఉన్నారు, కేవలం ఎస్సీలే కాదు, నేను కూడా అభిమాని. అంబేద్కర్కి త్యాగం, అంబేద్కర్ చేసి చదివి ఆనాడు మహాత్మా జ్యోతిరావులు చదువుకుంటేనే భవిష్యత్తు అని మంచి రాజ్యాంగం రాసిండు. కడుపు కాలినప్పుడు పేదరికంలో అది మన భారతదేశానికి సూట్ అయింది. కనుక అలాంటి వ్యక్తిని అవమానం చేయడం తగదు. తప్పనిసరిగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి, మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ తీసేస్తే జైలుకే పోతాడు కదా. రాజ్యాంగాన్ని మార్చాలని మీరు ఆయన మార్చాలని చూస్తున్నారని చెప్పేసి మీరు ప్రచారం చేసి ఈరోజు కొన్ని చోట్ల మీరు అధికారులకు వచ్చారు. నేనేమంటున్నా, రాజ్యాంగాన్ని ఎవడు మార్చలేడని ఆల్రెడీ రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడు. కనుక తప్పనిసరిగా అది కూడా జరగవచ్చు. ఈ దేశానికి హోమ్ మినిస్టర్ జైలుకు పోయింది అనేది కూడా ఒక కొత్త సాంప్రదాయం ఏర్పడుతుంది. ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ వాల్యూ ఏంది, అమిత్ షా వాల్యూ ఏంది అనేది నా ఉద్దేశం.